అందరికీ నమస్కారం అండి. మార్చ్ 28 మీ అందరిలాగా మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఇప్పుడు దాకా వదిలిన 3 సాంగ్స్ చూశారు మీరు. వేర్ ఎవర్ యూ గో, వన్ మోర్ టైమ్ అండ్ అది ద సర్ప్రైజ్. 3 సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్కి, దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కట్ కూడా జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్, ఫోటోగ్రఫీ, వాట్ నాట్ అన్ని ప్రతి ఎలిమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఈ సినిమాకి మాకైతే చూసి ఉన్న ఈ ఫార్మాట్లో, ఈ ఈ ఈ స్కేల్లో ఇంతకన్నా బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది. చాలా బాగుంది సినిమా. అలాగే వెంకీ కుడుముల హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అతను ఏ సైజులో అయినా మంచి కమర్షియల్ సినిమా, వెల్ ప్యాక్డ్ సినిమా ఇస్తాడు, దాంట్లో ఎప్పుడు మిస్ అవ్వడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి యాక్షన్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, అంతా ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ మంచి విజువల్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా ఇంత మించి ప్యాక్డ్, అన్ని రకాల ఐటమ్స్తో ప్యాక్డ్ ఉన్న సినిమా. అలాగే ఐటమ్ సాంగ్ ఉంది, ఎవ్రీథింగ్ విత్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఏమి స్టోరీ మిస్ అయ్యేది ఊరినే ఇలాంటి ఐటెంలా కాకుండా అన్నీ కలిపి ఉన్న సినిమా రాబిన్హుడ్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని అందరం గట్టిగా నమ్ముతున్నాం. అలాగే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 28 టు కమ్. అలాగే ఇంకోటి, ఈ సినిమాలో హీరో నితిన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ లైక్ 1 year మేము 1.5 year కలిసి ట్రావెల్ అయ్యాం. ఆయన ఎన్ని రోజులు ఏం డేట్స్ అడిగినా సరే బ్రహ్మాండంగా అడ్జస్ట్ చేసి మాకు ఇచ్చారు. అందుకే ఇంత క్వాలిటీ సినిమా తీయగలిగాం. అలాగే హీరోయిన్ శ్రీలీల గారు, నేను ఇదివరకు చెప్పినట్టు ఇద్దరు బ్రహ్మాండమైన కాంబినేషన్, చాలా బాగున్నారు. అలాగే శ్రీలీల గారు కూడా పిచ్చ ఎనర్జెటిక్గా, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే తన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఒక రిచ్ కిడ్గా చాలా చాలా బాగా చేశారు. అలాగే సాయి శ్రీరామ్ మా డిఓపి, ఆయన సార్ మీది స్పెషల్గా ఉంది సార్, భలేవాళ్ళు. సాయి శ్రీరామ్ డిఓపి బ్రహ్మాండం చేశాడు. కోటి ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సిన మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. వెంకీ కథ చెప్తున్నప్పుడే సార్, ఆర్పి గారు సార్ ఇది అని చెప్తూ ఉంది. మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకుని రాశాడు. ఇక రాస్తే ఇప్పుడు మామూలుగా ఏదో క్యారెక్టర్ రాసి తర్వాత ఆయన్ని తీసుకున్నాక అదొక రకంగా ఉంటుంది. అతను రాసేటప్పుడే సార్ మైండ్లో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా పండి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లో అసలుకి వెంకీకి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న టైమింగ్ బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా బాగా చేశారు సార్. ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీ లవ్ టు వర్క్ విత్ యూ సో మెనీ టైమ్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ, ఇంకా ఫ్యూచర్లో శ్రీమంతుడు ఫస్ట్ సినిమానే మాకు చాలా మెమరబుల్ హిట్ ఇచ్చారండి. ఇంకా రిపీటెడ్గా మీతో పనిచేయాలని చాలా కోరికగా ఉంది సార్. అలాగే వెన్నెల కిషోర్ గారు, ఈ దీంట్లో ఉన్న క్యాస్టింగ్ అందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరూ యూ విల్ జస్ట్ ఆన్ మార్చ్ 20th విల్ బి విట్నెసింగ్ ద కామెడీ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు. అందరూ ఇవన్నీ మీకు ఇంకా ఉన్న మిగతా ఆర్టిస్టులు కానీ, హీరో గారు కానీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తారు. ఇవన్నీ మీరు మార్చ్ 28th విట్నెస్ చేస్తారు. హోప్ యూ విల్ ఆల్ లవ్ ద ఫిలిం ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఆన్ 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల, ఆయన గురించి ఒక స్పెషల్ మెన్షన్గా చెప్పాలండి. ఆయన చలో కానీ భీష్మ కానీ ఎంత పెద్ద సక్సెస్ అందరికీ తెలుసు. ఈ సినిమాని దానికన్నా మించి రెట్టింపు సక్సెస్ అవ్వాలని చాలా పట్టుదలగా, ఏ దానికి కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఇది కావాలంటే అది 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 ఉండి తీరాల్సినదట్టే అంత, అంటే నేను ఆయన డిమాండ్ చేశారనే నోట్లో వెళ్తుందేమో, అలా కాదు. అది ప్రతిదీ ప్రొవైడ్ చేసిన దానికి 100% న్యాయం చేశారు. సినిమా చూస్తే అసలు మేము చెప్పే బడ్జెట్లో అయిందా అన్న షాక్ ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చిందో. అలాగే హీ హాజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా విలేకరుల మిత్రులకి అందరికీ చాలా పర్సనల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, యాక్చువల్లీ నేను ఇందాక పాటలకు సంబంధించిన క్వశ్చన్ అడిగాను, కానీ సినిమాకి సంబంధించిన రాబిన్హుడ్ అంటేనే దొంగతనానికి సంబంధించింది. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక ఆ చిలిపి దొంగతనాలు ఏమన్నా నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పుడు
ఇంట్లో పొరపాటున డబ్బులు బయట ఉంటే అసలు దొరికే కాదు ఇక. మొత్తం ఇప్పటికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మా అబ్బాయి నన్ను బయటికి వెళ్తే ఒక 1000 రూపీస్ తీసుకెళ్తే ఓ 300 ఖర్చు అయిన 700 అక్కడ పెడతాడు. అరే ఈ వయసులో నువ్వు మళ్ళీ రిటర్న్ చేస్తుంటే ఇంకేం బాగుపడతారా అనిపిస్తుంది. రిటర్న్ చేస్తే అనిపిస్తుంది సార్. అప్పటి నుంచి డబ్బు అంటే ప్రొడ్యూసర్ సార్, మీరు అప్పుడే డబ్బులు పట్టుకున్నారు సార్. స్పెషల్ తండ్రియా? డబ్బులు పట్టుకోలేదండి, డబ్బులు తస్కరించేవాళ్ళం. తస్కరించుట అన్నమాట. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. సారీ అండి, ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి గారి గురించి మర్చిపోయా. బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చారండి. ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఆయన చాలా బిజీగా ఉండి రాలేకపోయారు ఇవాళ. అలాగే తమిళ్లో మా సినిమా అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టరు. ఎక్స్ట్రాడినరీ సౌండ్స్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ దానికన్నా ముందర రిలీజ్ అయ్యే రాబిన్ హుడ్కి ఆయనకి ఇంకా చాలా పెద్ద పేరు వస్తుందని ఆశిస్తున్నాం. మాకు జీవి చేసిన అదొక సెంటిమెంట్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా. సార్ జీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.